పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మన శ్రీకాకుళం బస్ అయితే స్టార్ట్ అయింది. పక్కన పాలకొండ పార్వతీపురం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద శ్రీకాకుళం బస్సులు అయితే ఆగుతాయి. విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, భీమవరం ప్లాట్ఫామ్ నెంబర్ 1. పాలకొండ బస్ స్టాండ్ పెద్దదన్నమాట. ఈ బస్ స్టాండ్లో కూడా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడానికి తప్పలేదు. బస్సెస్ దిగడం, పరిగెట్టడం, ఎక్కడము చాలా బస్ సర్వీసెస్ అయితే ఉన్నాయి పాలకొండ నుంచి చేయాల్సినవి. ఇప్పుడు చూశాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పాలకొండ బస్ స్టాండ్ మొత్తం కవర్ చేద్దాం. పాలకొండ పోలీస్ స్టేషన్ ఎంత పెద్దది, ఈ ఊరు చాలా పెద్దది. ఫస్ట్ క్లాస్ కోర్టు పాలకొండ నుంచి శ్రీకాకుళం మొత్తం 42 కిలోమీటర్లు. 42 కిలోమీటర్లకి 60 రూపాయలు. రాజ్యం నుంచి పాలకొండ వచ్చినప్పుడు ఈ కొండ దగ్గరికి వెళ్తామేమో అనుకున్నాను, కాదు. పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు ఈ కొండ పక్క నుంచి అయితే వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద కొండ, చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కొండ. అయితే ఇవన్నీ కొండలే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మన ఆంధ్రాలోనే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా? మీకు కెమెరాలో ఏమైనా తక్కువ కనిపించచ్చేమో, రియల్గా చూస్తే షాక్ అవుతారు అన్నమాట, ఎంత బాగుంది ఏంటి అని. మొత్తం అవన్నీ కొండలే. ఇవి కూడా ఈస్టర్న్ ఘాట్స్ ఏమో. స్టార్టింగే బెస్ట్ వ్యూస్ అయితే చూపించింది పాలకొండ ఊరు నుంచి బయటికి రాగానే. మరి శ్రీకాకుళం వెళ్ళేలోపు ఎలా ఉంటుందో చూద్దాము. తొండలి దగ్గర అయితే ఉన్నాము. ఈ కొండ లోపల కూడా చాలా ఊర్లు అయితే ఉన్నాయి. లాస్ట్ వాగ్లో మీకు తునివాడ అని చెప్పాను కదా, పాలకొండ నుంచి తునివాడకి బస్ అయితే ఉంది. పాలకొండ నుంచి ఎక్కువగా పార్వతీపురం బస్సులు కనిపించాయి నాకు ఆ బస్ స్టాండ్లో. లక్కుపురం, పాలవలస, శ్రీకాకుళం, పాలకొండ మధ్యలో ఎక్కువ ఎక్స్ప్రెస్ సర్వీసులు తిరుగుతున్నాయి. ఇదంతా పాలవలసే. పెద్దపేట, కుమరిపేట, స్టేట్ హైవే 1 మొత్తం అన్ని ప్యాచీలు వేశారు. కొల్లి వలస, శ్రీకాకుళం 26, నారాయణపురం 2.5, పార్వతీపురం బ్యాక్కి 59 కిలోమీటర్లు. పాలకొండ నుంచి పార్వతీపురం దగ్గరలో ఉంది. 59 కిలోమీటర్లు అంటే మనం ఆల్రెడీ 20 కిలోమీటర్లు వచ్చేసామే. బుర్జా మండలం వంటిది కొల్లి వలస జంక్షన్ ముందుంది. సింగన్నపాలెం మొత్తం ఫారెస్ట్ లాంటి ప్లేస్ నుంచి అయితే వెళ్తున్నాము. ఊర్లన్నవి ఏం లేవు, మొత్తం చుట్టూరు చెట్లే. ఇక్కడ ఏరియా అంతా ఎలా ఉందంటే, భద్రాచలం నుంచి రాజమండ్రి వచ్చే రోడ్డు ఉంటుంది కదా, జంగారెడ్డిగూడెం సైడ్ నుంచి సేమ్ అలాగే ఉంది. అక్కడక్కడ ఎక్కడో ఊర్లు, మొత్తం అంతా ఖాళీ ప్లేసు. తాళ్ళ వలస, బొడ్డేపల్లిపేట, ఆముదాల వలస ఉంది ఎక్కడ చూసినా.
ఆమ్దల వలస రైల్వే స్టేషన్. కనుగుల వలస రైట్కి వెళ్ళాలంట. ఇక్కడికి శ్రీకాకుళం 10 కిలోమీటర్లు ఉంది. మరి ఇది ఏ ఊరు? ఆమ్దల వలస దాటేసాము. ప్రైవేట్ లోకల్ బస్సులు చాలా తిరుగుతున్నాయి శ్రీకాకుళం సైడు. సన్నవారిపేట. పాలకొండలో మొత్తం చల్లగా ఉంది. శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళి కొద్ది కాక అయిపోతుంది. మామూలుగా లేదు వేడి. ఒకళ్ళ వలస శ్రీకాకుళం బస్. కనబడుతున్న ఊరంతా రాగోళ్ళు. అప్పలరాజు హై స్కూల్. శ్రీకాకుళం. మారుతి సుజుకి. గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఇలాంటి ఎండలో జర్నీ చేస్తే చచ్చిపోతాము. మనం ఉన్న ఏరియా బల్లగా మెట్టు. రోడ్డు ఎక్స్టెన్షన్ కాదు, కాలువలు అయితే వేస్తున్నారు. రోడ్డు మీద కొన్నవన్నీ ఇంకా తీసేశారు. కనబడుతుందంతా శ్రీకాకుళంలోనే తిరుగుతూ ఉన్నాం ఇందాక నుంచి. చెట్లు కింద ఉంటే చల్లగా ఉంది. చెట్టు దాటి బయటికి వెళ్తే మాడిపోతుంది. న్యాయ సేవా సదన్ శ్రీకాకుళం. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. విశాఖపట్నం వెళ్ళిపోవాలంటే స్ట్రైట్ వెళ్ళితే వెళ్ళాలి. విజయనగరం అన్నా స్ట్రైట్ వెళ్ళాలి. రాజ్యం అన్నా స్ట్రైట్ వెళ్ళాలి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.